Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. చెన్నైలో మాకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు ఆ ఓటు వేయడానికి వెళ్తున్నాము. చూడండి, నెయిల్ పాలిష్ లో ఈ కొంచెం పార్ట్ తీసేసాను అనమాట. ఇక్కడ వాళ్ళు అది ఇంకేస్తారు కదా, ఇంకంటారో ఏదో నాకు తెలియదు, మార్కేస్తారు. అందుకని ఇట్లా చేసా. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. కన్నా ఏం వేసుకుంటున్నారు? ఓకే ఓకే, వైట్ షర్ట్ వేసుకుంటే నేను ఏ పార్టీకి ఓటేస్తున్నానో ఎవరికి తెలియదు. ఓకే ఓకే, అందరూ ఖచ్చితంగా ఓటేయండి. మనకు 5 సంవత్సరాలకు వచ్చే ఛాన్స్ ఇది మాత్రం మిస్ అవుతుంది. మాకు దగ్గరలోనే అనమాట స్కూల్, సో అందుకని వాక్లో వెళ్ళిపోతున్నాము. మంచి ఎండలుగా ఉన్నాయి బయట. స్కూల్ దగ్గర మాత్రం కొంచెం చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. మొత్తానికైతే ఓటు వేసేసి ఇంటికి వచ్చాము. ఓటింగ్ చేసి ఇంటికి రాగానే ముందు షియా సీడ్స్ నానబెట్టేసి ఉంచా. వెళ్ళేటప్పుడు చేయాల్సింది కానీ టైం లేదండి. ఇప్పుడైతే లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసేస్తున్నా. మంచి ఎండలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా చల్లగా రిఫ్రెషింగ్గా తాగాలనిపిస్తుంది. అందుకని నన్నారి షర్బత్, లెమన్, వాటర్, చియా సీడ్స్ ఇవి యాడ్ చేసి ఒక జ్యూస్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నా. ఈ ఐస్ క్యూబ్స్ లాస్ట్ వీక్ మీకు ఆల్రెడీ చూపించా కదా. ఒక సెట్ ఆఫ్ ఐస్ క్యూబ్స్లోనేమో పుదీనా యాడ్ చేశాను, అండ్ ఇంకొకటేమో లెమన్ రైన్స్ యాడ్ చేశాను. నిమ్మకాయ నుంచి రసం పిండేసిన తర్వాత పైన డొప్పలు ఉంటాయి కదా, వాటిని చక్కగా చాప్ చేసేసి ఇట్లా ఐస్ క్యూబ్స్లో యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఏదైనా వాటర్ కానీ జ్యూస్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ లెమన్ ఐస్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్గా వాటర్లో కూడా ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగామంటే లెమన్ వాటర్ తాగినట్లు ఉంటుంది. అంటే జస్ట్ మనం వాటర్లో 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ పిండితే ఎట్లా ఉంటుంది టేస్ట్, సేమ్ అట్లాగే ఉంటుంది. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏంటంటే ఆకలిని కూడా సప్రెస్ చేసేస్తుంది. అదేంటంటే ఏదైనా షుగర్ క్రేవింగ్స్ లేకపోతే ఏదైనా తినాలి అని చెప్పి మైండ్లో అలా ఉండిపోతుంది కదా, అలాంటి టైంలో ఈ ఐస్ క్యూబ్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే సిద్ధు మిక్స్ చేసుకున్నప్పుడు నేను కొంచెం తాగితే నాకు అట్లాగే అనిపించింది. ఓటింగ్ రోజు నేను లేట్గా లేచాను, సో మార్నింగ్ వంట ఏం చేయలేదన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత వంట చేసుకోవచ్చులే అని గుమ్మడికాయ మజ్జిగ చారు చేస్తా. ఇది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలి అంటే ఒక మిక్సీ కప్లో కొద్దిగా అల్లము, పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్లు తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ధనియాలు, కడిగిన బియ్యం అన్నమాట. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం సరిపోతాయి. బియ్యం ఎందుకంటే చిక్కదనం కోసం. ఒకవేళ బియ్యం యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ వేసేసి పక్కన పెట్టుకోండి. నేను మజ్జిగ చారు ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఈ మిక్స్చర్ని మనం డైరెక్ట్గా పెరుగులో కలిపేసేసి కుక్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఈ మిక్స్చర్ కుక్ చేసి ఆ తర్వాత పెరుగుని కొద్దిగా నీళ్ళలో కలిపి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు చేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, దాన్ని యాడ్ చేసేయాలి. పెరుగుతో వేసుకోవచ్చు, పెరుగు లేకుండా కూడా వేసుకోవచ్చు. పెరుగుని చిలకొట్టే బదులు మిక్సీలో వేసేసి ఒకసారి పల్స్ చేస్తున్నాను. కొద్దిగా పెద్ద మిక్సీ కప్ అయితే బాగుంటుందండి. నేను ఎటు కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు చిన్న మిక్సీ కప్ సరిపోతుంది. కాకపోతే ఇది స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ పెరుగు మిక్స్చర్ని తాలింపుకి యాడ్ చేసి ఒకసారి హై పెట్టేస్తే కొద్దిగా వేడి తగులుతుంది కదా పెరుగుకి, వెంటనే మనం సిమ్ చేసేసుకోవాలి. సిమ్లోనే ఇది కంటిన్యూస్గా స్టర్ చేస్తూ కుక్ చేయాలన్నమాట. కలుపుతూ ఉండకపోతే పెరుగు విరిగిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు, తినడానికి కూడా ఒకలాగా అనిపిస్తుంది అనమాట. ఏదో పన్నీర్ అయిపోయినట్లు వాటర్ లాగా పక్కన అట్లా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. బైండింగ్ ఏజెంట్గా మనము బియ్యం వేసాం కదా, బట్ స్టిల్ మనం ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. అదే గుజరాతీ కడీలో అయితే వాళ్ళు శనగపిండి యాడ్ చేస్తారు. ఇందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. గుమ్మడికాయ ముక్కలకి కుకింగ్ టైం ఎక్కువగా పట్టదనమాట. అందుకని ఈ పెరుగు బాయిల్ అయ్యేలోపు గుమ్మడికాయ ముక్కలు కూడా సాఫ్ట్ అవుతాయి. గుమ్మడికాయ ముక్కలు పచ్చిగా ఉన్నా బాగానే ఉంటాయండి, కాకపోతే ఫ్లేవర్ పట్టడానికి అని చెప్పి మనము కొంచెం కుక్ చేస్తాము. అంటే మనం రైస్లో తీసుకుంటున్నాం కదా. వేరే వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం తాలింపు వేసాం కదా, సో తాలింపులోనే ఒక టొమాటో, ములక్కాయ, బెండకాయ,
ఇలాంటి వెజిటబుల్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం పెరుగు మిక్స్చర్ యాడ్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బబుల్స్ వస్తాయి కదా, అప్పటి వరకు కుక్ చేస్తే చాలు. మూత పెట్టేసి సిమ్లో ఉంచి మధ్య మధ్యలో మాత్రం తిప్పుతూ ఉండాలి. ఆ రోజు గుమ్మడికాయ మజ్జిగ పులుసుతో పాటు మామిడికాయ పప్పు కూడా చేశాను. గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఏంటంటే మనం తినే ఒక 1-2 అవర్స్ ముందే చేసేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కొన్ని డిషెస్ అంతే అనమాట. మనం మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్కి బాగుంటాయి, లేకపోతే ఇవాళ చేసుకున్నవి నెక్స్ట్ డేకి బాగుంటాయి కదా. సో ఈ మామిడికాయ పప్పు ఒకటి, గుమ్మడికాయ మజ్జిగ పులుసు ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నం కుక్ చేశాను కదా, సాయంత్రానికి చాలా టేస్టీగా టర్న్ అయ్యాయి అన్నమాట. ఇదంతా కూడా ఫ్రైడే షూట్ చేశాను. ఆ రోజు సిద్ధుకి హాలిడే, అంటే ఓటింగ్ అప్పుడు స్కూల్స్కి హాలిడేస్ ఇస్తారు కదా. సిద్ధు ఇంట్లో ఉన్నాడని వడియాలు, అప్పడాలు ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. మా ఇంట్లో అయితే నువ్వుల అప్పడాలు అట్లాంటివన్నీ నేను ఒక్కదాన్నే తింటా. సిద్ధుకి ఎటు ఇష్టం ఉండదు. మా హస్బెండ్ కూడా పెద్ద ఫ్యాన్ కాదు. నువ్వులు చాలా మంచిది కదా, ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా మంచిది. విమెన్కి ఎంత మంచిదంటే కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి, బ్యాక్ పెయిన్ రాదు. ఒక్కటి కాదనమాట, బోన్ హెల్త్ బాగుంటుంది, మైగ్రేన్స్ తగ్గుతాయి. సో నువ్వులు ఏదో ఒక ఫామ్లో మనం తీసుకోవటం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మంచిది కదా అని చెప్పి సమ్మర్లో మాత్రం అతిగా తీసుకోకూడదు. ఏదన్నా 1-2 వాటిల్లో అట్లా కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదన్నమాట. గుమ్మడికాయ వడియాలు ఇంకా మినప వడియాలు కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ బయట తెచ్చినవే. హ్యాపీగా లంచ్ని వీటితోటి కంప్లీట్ చేసాము. కూరలతో పాటు కొద్దిగా మ్యాంగో కట్ చేశాను. అండ్ పచ్చళ్ళు అయితే తగ్గించాము, ఎందుకంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది. అలా అని చెప్పి సమ్మర్లో అసలు కంప్లీట్గా సాల్ట్స్ అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు, ఎందుకంటే స్వెట్లో ఎక్కువగా సాల్ట్స్ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇలా ఫ్యామిలీతోటి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. మాకు కుదిరేది ఇదర్ లంచ్ కానీ డిన్నర్ కానీ కుదురుతుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కష్టం అనమాట. అందుకని మ్యాక్సిమం దొరికిన టైంని ఏదో ఒక విధంగా యూటిలైజ్ చేసుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సాటర్డే వ్లాగ్ అనమాట. ఇక్కడ నుండి ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పి వెన్న తీద్దామని అనుకున్నాను. ప్రతిరోజు కూడా పెరుగు మీద మీగడ వస్తుంది కదా, అదంతా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తా. ఎప్పుడన్నా వెన్న తీద్దాము అన్నప్పుడు ఇంకా డబ్బా తీసి ఒక పూట బయట ఉంచేస్తాను. రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా, మనం చిలక కొట్టేస్తే చక్కగా ఇట్లాగా వెన్న వస్తుంది. 10 రోజులకు ఒకసారి మనం ఇట్లా వెన్న తీసి వేరే డబ్బాలో పెట్టి ఫ్రీజ్ చేసేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా, 1 kg వెన్న అట్లాగా. అప్పుడు మనం దాన్ని కరగబెట్టేసుకొని చక్కగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. బటర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను, ఇవన్నీ కూడా ఒక వీడియో చేసి ఉంచాను. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, తప్పకుండా చెక్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇట్లాగా హోమ్ మేడ్ గీ పెట్టడం అలవాటు చేసుకోండి, చాలా చాలా మంచిది. బయట బటర్ తెచ్చుకొని మరి మనం చేసుకునే కన్నా కూడా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అసలు ఇదైతే ఎన్ని రోజులైనా స్మెల్ కూడా రాదు. మనం బయట కొన్న నెయ్యికి దీనికి చాలా చాలా తేడా ఉంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ 1/2 లీటర్ వచ్చింది, మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు 1/2 లీటర్కి. ఇది బాగా చల్లారిన తర్వాత మూత పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. వేడి మీద మూత పెడితే మాత్రం త్వరగా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. నేను తీసుకువెళ్ళే హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. ఇది చాలా క్యూట్గా ఉంది, దీని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అమెజాన్లో అండ్ మింత్రాలో రెండిట్లో అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మిరాజియో బ్రాండ్. చాలా క్యూట్గా ఉందన్నమాట బ్యాగ్, అందుకే చూపిస్తున్నా. ఇది కొని 1 month అయింది, కానీ నేను అసలు మర్చిపోయాను అనమాట చూపించడము. అంటే ఈ బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టేస్తూ ఉంటాను. ఇలాంటివి డస్ట్ పడకుండా ఉంటాయి అన్నమాట. మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుట్వేర్కి, హ్యాండ్ బ్యాగ్స్కి ఈ కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఒకవేళ ఇది లేకపోయినా సరే ఇలాంటివి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి మన దగ్గర, వాటిలో పెట్టేసుకోవచ్చు. సో ఇదన్నమాట. నా డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం పర్చేస్ చేయడానికి వెళ్తున్నాం అనేది కూడా డెఫినెట్గా ఇప్పుడు షేర్ చేస్తా. చెన్నైలో విజయ ఫోరం మాల్ అంటారు, ఇప్పుడు అది నెక్సెస్ మాల్గా మార్చారనమాట పేరు. అక్కడికి వెళ్తున్నాము. ఈ కుర్తా అండ్ టాప్ వచ్చేసరికి నేను వెస్ట్ సైడ్లో 2018లో తీసుకున్నాను. ఇది నాకు చాలా ఇష్టము, అందుకనే అప్పుడప్పుడే వేసుకుంటా. మంచి లెనిన్ కాటన్, జూబా బ్రాండ్ అనమాట. కాటన్ అయితే అసలు ఎక్సలెంట్ క్వాలిటీ, చాలా హాయిగా కూడా ఉంటుంది అది వేసుకుంటే. ఐప్యాడ్ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ యాపిల్ స్టోర్కి వచ్చాము.
ఇది ఎందుకు తీసుకుంటున్నాను ఇప్పుడు అంటే మా హస్బెండ్ది బర్త్డే ఉందన్నమాట. ఇంకొక 2 వీక్స్లో ఉంది. April 29th తన బర్త్డే. సో తనకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి తీసుకున్నాను. తనకి 2 ఆప్షన్స్ ఇచ్చాను, వాచ్ కావాలా ఐప్యాడ్ కావాలా అని. నాకు అసలు ఏది వద్దు అని చెప్పారనమాట. తనకు అసలు ఏది కూడా ఇష్టం ఉండదు. ఫోన్ ఉంది కదా చాలు, ల్యాప్టాప్ ఉంది కదా చాలు అని అంటారు. సిద్ధు కూడా ఎప్పటి నుంచో నాకు ఐప్యాడ్ కావాలి అని అడుగుతున్నాడు. అండ్ నాకు కూడా మూవీస్ చూడటం చాలా ఇష్టం అనమాట. అందులో మా దగ్గర ఇంతకుముందు ఐప్యాడ్ మినీ అండ్ ఐప్యాడ్ ఉండేవన్నమాట పాతవి. అవి యాక్చువల్లీ పాడైపోయినాయి. సిద్ధు చిన్నప్పుడే పాడైపోయింది. అప్పటి నుంచి కూడా నేను ఎందుకు కొనలేదు అంటే ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడే ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి ఒక అలవాటు కింద వచ్చేస్తుంది. ఈవెన్ ప్లే స్టేషన్ కూడా అడిగాడు. నేనైతే అవి ఏమి కొనిచ్చాను, నో గ్యాడ్జెట్స్ అని చెప్పి ముందే చెప్పేశా. ఇప్పుడు ఏంటంటే తనకి కొంచెం అన్నీ తెలుస్తున్నాయి, ఏది ఎంతవరకు వాడాలి, దేన్ని వాల్యూ చేయాలి అని. సో ఇప్పుడు ఎటు 9th క్లాస్కి వచ్చాడు, తను కూడా నెమ్మదిగా నేర్చుకుంటాడని చెప్పి నేను తీసుకున్నాను. ఐప్యాడ్ కొనిస్తే కొనిచ్చా కానీ ప్లే స్టేషన్ మాత్రం నేను అసలు కొనివ్వనండి, ముందే చెప్పేశాను వాడికి. మీకే హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి మేము బ్యాడ్మింటన్ కోసం కొన్ని కొనాలన్నమాట. అందుకని డెకత్లాన్కి వచ్చాము. బ్యాడ్మింటన్కి సెపరేట్గా షూస్ ఉంటాయి కదా, వాటిని నాన్ మార్కింగ్ షూస్ అంటారు. బయట ప్యూమాలో చూసాము, అక్కడ లేవు, స్కెచర్స్లో లేవు, ఎడిడాస్లో కూడా లేవు అనమాట. సరే ఇంకా నైకీలో కూడా ఎక్కడా లేకపోయేసరికి డెకత్లాన్కి వచ్చాము, ఇక్కడ ఉంటాయేమోనని. లక్కీగా ఇక్కడ దొరికాయి. అన్ని రేంజెస్లో ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 2999 నుంచి. మేమైతే అదిగోండి 3999 ఉంది కదా, సో అది తీసుకున్నాం. అవి సిద్ధుకి కంఫర్టబుల్గా ఉన్నాయి. నైట్ డిన్నర్ ఏమో ఐడీలో చేసేసి ఇంకా వెళ్ళాము. ఐడీలో చాలా బాగుంటాయండి, ఎక్కువగా దోశ ఇడ్లీ ఇవే ఉంటాయన్నమాట. సిద్ధు ఏం చేస్తున్నావు పొద్దున్నే? నువ్వు కోతి కొబ్బరికాయ దొరికినట్టే అసలు. పక్కన గేమ్ ప్యాడ్ ఉంచుతావా? ఏదది? ఓకే ఓకే, ఇదా? అవును. నేను అందుకేగా వాడు PS5 అడిగినా ఇందుకే వద్దు అని చెప్పింది. మన వ్యూవర్స్ నుంచి ఎప్పుడు కూడా ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, మీరు బెడ్ ఎట్లాగా నీట్గా ఉంచుతారు, వైట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని. సో ఇక్కడ దానికి రిలేటెడ్గా ఒకటి చెప్తాను. సిద్ధు హెయిర్కి ఇవాళ ఆయిల్ అప్లై చేశాను. సో సోఫాలు కానివ్వండి, బెడ్ కానీ పాడవకుండా ఉండాలి అంటే ఒక టవల్ వేసేయాలి. ఇప్పుడు వాళ్ళు మామూలుగా ఇలా పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు కూడా ఈ లైట్ కలర్ పిల్లో కేసెస్కి ఆయిల్ బాగా పట్టేస్తుంది అనమాట. సో అది అవాయిడ్ చేయడానికని ఒక టవల్ వేసేసి పడుకోబెడితే సరిపోతుంది. సిద్ధు బాగా చిన్నప్పుడు కూడా లైట్ కలర్ బెడ్షీట్సే వేసేదాన్ని, కానీ చిన్న చిన్న ప్రింట్స్ ఉండటం వలన అంత మాపు తెలిసేది కాదు. మేము ఫర్ గుడ్ ఇండియా మూవ్ అయిపోయిన తర్వాత చెన్నై వచ్చేసాం కదా, సో ఇక్కడ నుంచే అంత స్టార్ట్ కాబట్టి కొత్త వస్తువులు అన్నీ కొనుక్కుంటా ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఈ వైట్ బెడ్షీట్సే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. పిల్లలు ఏదైనా ఆడుకోవాల్సి వస్తే వాళ్ళని కింద కూర్చొని ఆడుకోమని చెప్పేదాన్ని. అసలు మార్నింగ్ టైంలో బెడ్ అనేది నేను అలౌ చేసేదాన్ని కాదనమాట ఎక్కువ. సో అట్లాగా నేను ఈ వైట్ బెడ్షీట్స్ని కొంచెం ఈజీగా మెయింటైన్ చేసుకురాగలిగాను. సిద్ధు కూడా పాపం చెప్పిన మాట వింటున్నాడు. సమ్మర్లో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకొని తినాలి, లేదంటే ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయాలి అంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. సో ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవడానికి ఓట్స్, బనానా, డేట్స్, మిల్క్ యూజ్ చేసి ఒక స్మూదీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నిన్న ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు కదా చాలామంది. అండ్ మన వ్యూవర్ ఒకరు అడిగారు, ఇది వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారా అని. యాక్చువల్లీ మనం ప్రతిరోజు ఇట్లా తీసుకుంటూ ఉంటే కాంబినేషన్ ఆఫ్ మిల్క్ అండ్ బనానా డెఫినెట్గా వెయిట్ గెయిన్ అవుతాము. ఆల్టర్నేట్ డేస్ తీసుకోవటము, లేదంటే వారానికి 2 సార్లు అట్లా అయితే పెద్ద మనకి వెయిట్లో డిఫరెన్స్ ఉండదండి. దీని తర్వాత ఇంకా వంట చేసుకోవటము, ఇల్లు క్లీనింగ్ యాజ్ యూజువల్ అనమాట. ఈ మధ్య సండే ఎక్కువ నాకు ఇల్లు క్లీనింగ్ కుదురుతుంది. అండ్ ఇది కూడా నేను షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఇదంతా కూడా సండే కదా. జీరా రైస్ ప్రిపేర్ చేశాను, అందులోకి ఏమో గుజరాతీ కడి అండ్ దాల్ తడకా చేసా. మామూలుగా కందిపప్పు బదులు మూంగ్ దాల్ వేసాను, పెసరపప్పు చాలా బాగుంది. డిజర్ట్కి ఏమో సగ్గుబియ్యం పాయసము అండ్ కొద్దిగా మసాలా మజ్జిగ కూడా చేశాను అనమాట. సో హ్యాపీగా సండే మా లంచ్ కంప్లీట్ చేసాము. Jennifer, what do you need? What are you sorry for?
ఏ సిద్ధు, ఈ కుకీస్ ఎక్కడ చూసావు? ఇప్పుడు రెసిపీ అది ఎప్పుడో నేను ఒక 2 months బ్యాక్ ఎప్పుడు కుకీస్ అప్పుడు చేసే ఒక సేమ్ రెసిపీయా? లెమన్ జ్యూస్ చేస్తాను అది. ఓకే ఓకే, నేను తీసేనా బయటికి? కదా ఆహా వద్దమ్మా, ఇదిగో రెడ్ అయింది చూడు, చాలు ఇది. గుడ్, ఇట్స్ పర్ఫెక్ట్. చూడు కావాలంటే. సిద్ధు ఇప్పుడు ఈ డవ్ మిక్స్ చేసావు కదా, ఇదంతా కూడా సిద్ధువే చేశాడండి. ChatGPTలో ఒక రెసిపీ చూసి చేశాడు. ఇది ఎలా చేస్తావు చూపించు ఇప్పుడు. ఇప్పుడు ఓకే, అలా బాల్ చేయాలా? చాకో చిప్స్ కూడా ఉన్నాయి. ఎన్ని బాల్స్ పెడతావు అట్లాగా? ఎన్ని ఉంటే అన్ని. ఎన్ని ఉంటాయి అని పెడతావా? ఓకే, సేమ్ సైజ్ వచ్చేటట్టు చూసుకుంటే బాగా బేక్ అవ్వలే కదా, బాగా స్ప్రెడ్ అవుతాయి. కొద్దిగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే అన్ని స్టిక్ అయిపోతాయి. ఫస్ట్ ఏమేమి వేసావు చెప్పు. కొద్దిగా ఫస్ట్ నేను కొద్దిగా బ్రౌన్ షుగర్, గ్రాన్యులేటెడ్ షుగర్, బటర్, ఇంకా కర్డ్ నేను మిక్స్ చేశాను. అది పక్కన పెట్టినాక పక్కన పెట్టి కొద్దిగా ఫ్లార్ నేను ఫ్లార్ కొద్దిగా వేసి చేశాను. ఫ్లార్ అంతా నేను బేకింగ్ పౌడర్, సాల్ట్ మిక్స్ చేశాను. సాల్ట్ ఎంత? ఒక పించా? ఒక 1/2 teaspoon. సో ఆ తర్వాత నేను 2 వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపి నేను ఇలా డౌలా చేశాను. ఆ తర్వాత ఇది ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, డవెన్లో పెట్టేసైనా ఎంతసేపు పెట్టుకోవాలి ఇది? 15 minutes చాలు. ఓకే, క్లోజ్ చేసి. బటరీగా అయిపోయినాయి హ్యాండ్స్. అవెన్ గురించి మన వాళ్ళు ఎప్పటి నుండో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి రివ్యూ చెప్పమని. అంటే దీని రివ్యూ ఎలా చెప్పాలో నాకు ఐడియా రావట్లేదు. ఇది వచ్చేసరికి మార్ఫీ రిచర్డ్స్ 30 RCC లక్స్ షెఫ్. ఇందులో 60 RCSS అని వస్తే అది కొంచెం పెద్దదన్నమాట, సైజ్ పెద్దది వస్తుంది. ఇది మాకు సరిపోయింది అనిపించింది, మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా లేదు. ఇది వచ్చేసరికి మైక్రోవేవ్ ఆప్షన్ లేదు, ఓన్లీ OTG అనమాట, అవెన్ టోస్టెడ్ గ్రిల్. ఇవైతే నేను పెద్ద ఎక్కువ ట్రై చేయనండి, ఎందుకంటే ఈ గ్రిల్లింగ్ అదంతా కూడా నేను జస్ట్ స్టవ్ మీదే చేసేస్తూ ఉంటాను. ఇప్పుడు టోస్టర్ అనేది ఏంటంటే ఈ ఆప్షన్ ఉంది చూసారా, హీటింగ్ రాడ్స్ పైన కింద ఈ 2 కూడా హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మనం అవెన్కి యూజ్ చేస్తాము, గ్రిల్కి యూజ్ చేస్తాం. టోస్టర్ అంటే ఇది ఉంది చూసారు కదా, వెనక ఈ ఫ్యాన్ ఆన్ అవుతుంది, ఇక్కడ నుంచి హీట్ వస్తూ ఉంటుంది. ఈ టాప్ రాడ్స్ ఒక్కటే అనమాట హీట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎందుకు వాడతాము అంటే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇట్లాగా చికెన్ని ఈ ఆప్షన్లో పెట్టేసి కుక్ చేస్తాము. సో తర్వాత టోస్టింగ్కి ఏంటి, మనం ఈ ఓన్లీ టాప్ రాడ్స్ యూజ్ చేసాము అంటే పైన ఒక లేయర్ అంతా కూడా డార్క్ కలర్లో అవుతుంది అనమాట, అంటే లైక్ రోస్టెడ్ చికెన్ లాగా వస్తుంది. సో అవెన్ టోస్టర్ గ్రిల్కి డిఫరెన్స్ అదే అనమాట. అవెన్ అంటే మామూలుగా మనం ఇదిగోండి ఇట్లాగా ఈ కుకీస్ ఇవి చేసుకుంటాము, కేక్స్ చేసుకుంటూ ఉంటాము. కుకీస్ చూడండి భలే మెల్ట్ అయ్యి ఇట్లా కిందకు వస్తూ ఉన్నాయి, తర్వాత నెమ్మదిగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. నిన్నంతా బయటకు వెళ్ళి వచ్చాం కదా, సో ఇవాళ చూడండి సిద్ధు ఏమో ఒక పక్కన ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ, అదిగోండి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కుకీస్ బేక్ చేశాడు, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇది చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చాయో. చూడండి చాలా బాగా వచ్చాయి. ఇది కొంచెము కూల్ డౌన్ అయ్యే కొద్దీ మనకి లైట్గా కలర్ వస్తూ ఉంటుంది అన్నమాట పైకి. ఇనీషియల్గా ఏంటంటే అవెన్లో తీసేటప్పుడు కొద్దిగా ఇట్లా వైట్గానే కనిపిస్తాయి. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.